ఓం శాంతి 25/2/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. మీరే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కావున మీకు మీ బ్రాహ్మణ జాతి గురించిన నష ఉండాలి. బ్రాహ్మణులు అంటే శివబాబా ఇచ్చినటువంటి జన్మ ఇది. బాబా పాలన, బాబా శిక్షణ, బాబా శ్రీమతం లభిస్తోంది. 63 జన్మల పాపాలను తొలగించుకునేది ఈ బ్రాహ్మణ జన్మలోనే. రాబోయే జన్మలన్నింటికీ ప్రాప్తులు పొందేది కూడా ఇక్కడే. కాబట్టి ఈ బ్రాహ్మణ జాతి గురించి చాలా నష ఉండాలి అంటున్నారు బాబా. ప్రశ్న: సత్యమైన బ్రాహ్మణుల ముఖ్యమైన గుర్తులేవి? జవాబు: సత్యమైన బ్రాహ్మణుల లంగరు ఈ పాత ప్రపంచం నుండి ఎత్తివేయబడి ఉంటుంది. వారు ఈ ప్రపంచ తీరాన్ని వదిలిపెట్టినట్లుంటారు. 2. సత్యమైన బ్రాహ్మణులు అనగా చేతులతో పనిచేస్తూ ఉండాలి. బుద్ధి సదా తండ్రి స్మృతిలో ఉండాలి అనగా కర్మయోగులుగా ఉండాలి. 3. బ్రాహ్మణులు అనగా కమల పుష్ప సమానులు, న్యార ప్యారాగా ఉంటారు. 4. బ్రాహ్మణులు అనగా సదా ఆత్మ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయువారు. 5. బ్రాహ్మణులు అనగా కామ మహాశత్రువుపై విజయం ప్రాప్తి చేసుకునేవారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు అనగా ఎవరు? ఈ బ్రాహ్మణులు. మనము బ్రాహ్మణులము, దేవతలుగా తయారయ్యే వారమని ఎప్పుడు మర్చిపోరాదు. వర్ణాలను కూడా స్మృతి చేసుకోవాల్సి ఉంటుంది. నేనే బ్రాహ్మణ్, నేనే దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, తిరిగి ఇప్పుడు బ్రాహ్మణ్ అయ్యాను. ఇవి వర్ణాలు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మీరు పరస్పరం కేవలము బ్రాహ్మణులే. బ్రాహ్మణులను అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. చదివించేది బ్రహ్మ కాదు, బ్రహ్మ ద్వారా శివబాబా చదివిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులను మాత్రమే చదివిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవీ దేవతలుగా అవ్వలేరు. వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది. శివబాబా అందరికీ తండ్రి. ఈ బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. అందరికీ లౌకిక తండ్రి ఉంటారు. పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో స్మృతి చేస్తారు. ఇతను అలౌకిక తండ్రి బ్రహ్మ అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ఇతరులు ఎవ్వరికీ తెలియదు. భలే అజ్మీర్లో బ్రహ్మ మందిరం ఉంది. ఇక్కడ మధుబన్లో కూడా దిల్వాడా మందిర్, ఆది దేవుడైన ప్రజాపిత మందిరం ఉంది. అతనిని కొంతమంది మహావీరుడు అని అంటారు. దిల్వాలా, హృదయాభిరాముడు అని కూడా అంటారు. కానీ వాస్తవానికి హృదయాన్ని ఆకర్షించువారు శివబాబా. ఆది దేవుడైన ప్రజాపిత బ్రహ్మ కాదు. సర్వాత్మలను సదా సుఖవంతంగా సంతోషంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలోని మనుషులకి మాత్రము తెలియదు. వారి బుద్ధి తుచ్చంగా ఉంది. బ్రాహ్మణులైన మనము మాత్రమే శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఇది కూడా పదే పదే మర్చిపోతారు. స్మృతి చేయడం చాలా సులభం. యోగము అనే పదం సన్యాసులు ఉంచారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. యోగము ఒక సాధారణ శబ్దం. దీనిని యోగ ఆశ్రమము అని కూడా అన్నారు. ఎందుకంటే ఇక్కడ తండ్రి మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయడమే పిల్లల కర్తవ్యం. బ్రాహ్మణులైన మనం బ్రహ్మ ద్వారా తాత నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నాం, శివబాబా నుండి. అందువలన శివబాబా అంటున్నారు, వీలైనంత ఎక్కువగా శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. చిత్రాన్ని కూడా ఉంచుకుంటే స్మృతి ఉంటుంది. మనం బ్రాహ్మణులము, తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నాం.
బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా? శూద్రుల సాంగత్యము చేసినందున మీరు బ్రాహ్మణత్వాన్ని మర్చిపోతారు. బ్రాహ్మణులు దేవతల కంటే ఉన్నతమైన వారు. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు మాత్రమే జ్ఞాన సంపన్నులు. భగవంతుడిని సర్వజ్ఞుడు అని అంటారు కదా! దాని అర్థం కూడా తెలియదు. అందరి హృదయాలలో ఏముందో తెలిసిన వాడు అని అంటారు, కానీ అలా కాదు. తండ్రికి సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానముంది. వారు బీజరూపులు. వృక్ష ఆది మధ్య అంత్యాల గురించి తెలిసిన వారు. అందువలన అటువంటి తండ్రిని చాలా ఎక్కువగా స్మృతి చెయ్యాలి. బ్రహ్మ ఆత్మ కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తుంది. ఆ తండ్రి అంటున్నారు, ఈ బ్రహ్మ కూడా నన్ను స్మృతి చేసినప్పుడు ఈ పదవి పొందుతాడు. మీరు కూడా స్మృతి చేసినప్పుడే పదవి పొందుకుంటారు. మొట్టమొదట పరంధామం నుండి ఇక్కడికి అశరీరీలుగా శరీరం లేకుండా వచ్చారు. మళ్ళీ అశరీరీలుగా అయ్యి వాపస్ వెళ్ళాలి. మిగిలిన వారంతా మీకు దుఃఖమునిస్తారు. అటువంటి వారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు? నూతన ప్రపంచంలోకి తీసుకెళ్ళే నేను మీకు లభించాను కదా! అక్కడ ఎలాంటి దుఃఖం ఉండదు. అది దైవీ సంబంధం. ఇక్కడ మొట్టమొదట దుఃఖము కలిగించేది స్త్రీ పురుషుల సంబంధం. ఎందుకంటే వికారులుగా అవుతారు. ఇప్పుడు నేను మిమ్ములను ఆ ప్రపంచానికి అర్హులుగా చేస్తాను. అక్కడ వికారాల మాటే ఉండదు. కామం మహాశత్రువు అని గాయనం చేయబడింది. అది ఆది మధ్య అంత్యాలు దుఃఖము కలుగజేస్తుంది. క్రోధాన్ని ఆది మధ్య అంత్యాలు దుఃఖమిస్తుంది అని అనరు. కామమును జయించాలి. కామమే ఆది మధ్య అంత్యాలు దుఃఖమిచ్చేటటువంటిది, పతితులుగా చేసేది. వికారులను పతితులు అని అంటారు. ఈ కామశత్రువుపై విజయం పొందాలి. స్వర్గంలోని దేవీ దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ నిశ్చయము లేనంత వరకు ఏమీ పొందలేరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు మీరు మనస వాచ కర్మణ పర్ఫెక్ట్గా తయారు కావాలి. ఇందులో శ్రమ ఉంది. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు అని ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. పోను పోను అర్థం చేసుకుంటారు. ఒకే ప్రపంచం, ఒకే రాజ్యం, ఒకే మతం, ఒకే భాష కావాలి అని అంటారు. సత్యుగంలో 5000 సంవత్సరాల క్రితం ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది అని, దాన్ని స్వర్గం అని అంటారని మీకు తెలుసు. రామరాజ్యం, రావణ రాజ్యం అనగా ఏమిటో ఎవ్వరికీ తెలియదు. 100% తుచ్చ బుద్ధి నుండి మీరిప్పుడు స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా నెంబర్ వార్ పురుషార్థానుసారం తయారవుతారు. తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మీరు కేవలము తండ్రి మతమును అనుసరించండి. తండ్రి అంటున్నారు, ఈ పాత ప్రపంచంలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రంగా ఉండండి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. నేను ఈ అవయవాల ద్వారా ఆత్మలను మాత్రమే చదివించేందుకు వచ్చాను. ఆత్మలైన మీరు కూడా అవయవాల ద్వారా వింటున్నారు. కనుక పిల్లల ఆత్మ అభిమానులుగా కావాలి. ఇది పాత చీచీ శరీరం. బ్రాహ్మణులైన మీరు పూజకు అర్హులుగా లేరు, గాయన యోగ్యంగా ఉన్నారు. పూజకు యోగ్యులైన వారు దేవతలు. మీరు శ్రీమతంను అనుసరించి విశ్వాన్ని పవిత్ర స్వర్గంగా తయారు చేస్తారు. అందుకే మీకు మహిమ ఉంది. మీకు పూజలు జరగడానికి వీలు లేదు. బ్రాహ్మణులకు మాత్రమే గాయనం ఉంది, దేవతలకు లేదు. తండ్రి మిమ్ములను మాత్రమే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు. జగదంబ లేక బ్రహ్మ మొదలైన వారి మందిరాలను నిర్మిస్తారు, కానీ వారు ఎవరు కట్టించిన వారికే తెలియదు. జగత్పిత అనగా బ్రహ్మ కదా, అతనిని దేవత అని అనరు. దేవతల ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆత్మలైన మీరు పవిత్రం అవుతున్నారు, శరీరం పవిత్రంగా లేదు. ఇప్పుడు మీరు ఈశ్వరుడి మతమును అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు.
మీరు కూడా స్వర్గానికి అర్హులుగా అవుతున్నారు. తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి కూర్చొని చదివించేది బ్రాహ్మణులైన మిమ్ములను మాత్రమే. బ్రాహ్మణ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. పక్కా బ్రాహ్మణులైన వారు దేవతలుగా అవుతారు. ఇది నూతన వృక్షం. మాయావి తుఫానులు కూడా వస్తాయి. సత్యుగంలో ఎలాంటి తుఫాను ఉండదు. నీటి తుఫాను ఉండదు, మాయా తుఫాను ఉండదు. ఇక్కడ మాయ తండ్రి స్మృతిలో ఉండనివ్వదు. తండ్రి స్మృతిలో ఉండాలి అని, తమో నుండి సతో ప్రధానంగా ఉండాలి అని మీరు కోరుకుంటారు. అంతా స్మృతి పైననే ఆధారపడి ఉంది. భారతదేశపు ప్రాచీన యోగం ప్రసిద్ధి చెందింది. కొంతమంది విదేశస్తులు కూడా వచ్చి ప్రాచీన యోగం నేర్పించాలి అని కోరుకుంటారు. యోగాలు 2 రకాలు. ఒకటి హఠయోగము, 2 రాజయోగం. మీరు రాజయోగులు. ఇది భారతదేశపు ప్రాచీన యోగం. దీనిని తండ్రే నేర్పిస్తారు. తండ్రి చెప్తున్నారు, గీతలో నా పేరుకు బదులు కృష్ణుడి పేరు వేసేశారు. తద్వారా ఎంతో తేడా వచ్చేసింది. శివ జయంతి జరుగుతూనే మీకు వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది. అందులో కృష్ణుడి రాజ్యం ఉంటుంది. శివ బాబా జయంతి జరిగితే గీతా జయంతి కూడా అవుతుంది అని మీకు తెలుసు. వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది. అందులో మీరు పవిత్రమైపోతారు. కల్పకృతం వలె స్థాపన చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి చేయకుంటే మాయ ఏదో ఒక పాప కర్మ చేయిస్తూ ఉంటుంది. స్మృతి చేయకుంటే చెంప దెబ్బలు తగులుతాయి. స్మృతి చేస్తే దెబ్బలు తినరు. మల్ల యుద్ధం జరుగుతుంది. మన శత్రువు మనుషుడు కాదు, రావణుడు అని మీకు తెలుసు. తండ్రి అంటూ ఉన్నారు, ఈ సమయంలో వివాహం చేసుకోవడం నాశనం చేసుకోవడం అవుతుంది. ఒకరినొకరు పతితంగా చేసుకుంటారు. ఇప్పుడు పారలౌకిక తండ్రి ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉన్నారు. పిల్లలు, ఈ కామ మహాశత్రువు, దీనిపై విజయం పొందండి. పవిత్రత ప్రతిజ్ఞ చెయ్యండి. ఎవ్వరూ పతితంగా అవ్వరాదు. ఈ వికారాల వలన మీరు జన్మ జన్మాంతరాలుగా పతితమయ్యారు. అందుకే కామ మహాశత్రువు అని అంటారు. సాధు సత్పురుషులందరూ పతిత పావన అంటూ పాడుతూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. సత్యుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు. తండ్రి వచ్చి జ్ఞానం ద్వారా అందరికీ సద్గతిని ఇస్తారు. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. జ్ఞానమిచ్చువారే లేరు. జ్ఞానమిచ్చువారు ఒక జ్ఞాన సాగరుడు మాత్రమే. జ్ఞానము ద్వారా స్వర్గం అనే పగలు వస్తుంది. పగలు రాముడిది, ఆత్మారాముడిది. రాత్రి రావణుడిది, వికారాలది. ద్వాపరయుగం నుండి పిల్లలైన మీకు మాత్రమే ఈ పదాలకు యథార్థమైన అర్థం తెలుసు. పురుషార్థంలో బలహీనంగా ఉన్నారు. తండ్రి చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు పవిత్రమై వాపస్ వెళ్ళాలి. మీకు శుద్ధమైన అహంకారం ఉండాలి. ఆత్మలైన మనం తండ్రి మతమును అనుసరించి ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నాం. ఈ స్వర్గంలో మీరు మళ్ళీ రాజ్యం చేస్తారు. ఎంత శ్రమ చేస్తారో అంత మంచి పదవి పొందుతారు. ప్రతి ఒక్క పనికి శ్రమ పడాలి. శ్రమ నుండినే మంచి రిజల్ట్ లభిస్తుంది. ఇక్కడ కూడా 21 జన్మలకు దేవీ దేవత పదవి పొందాలి అంటే అది తక్కువది కాదు. మరి అంత శ్రమ కూడా ఉండాలి. ఇక్కడ రాజా రాణిగా తయారవుతారు, ప్రజలుగా అవుతారు, మీ ఇష్టం. రాజా రాణిగా ఎలా తయారవుతారో అది కూడా మీరు చూస్తూ ఉన్నారు. తండ్రిని అనుసరించమనే గాయనం కూడా ఇప్పటి విషయమే, లౌకిక సంబంధానిది కాదు. ఈ తండ్రి సలహా ఇస్తున్నారు, నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు శ్రీమతమును అనుసరిస్తున్నామని మీకు తెలుసు. చాలామందికి సేవ చేస్తారు. పిల్లలు తండ్రి వద్దకు వచ్చినప్పుడు శివబాబా జ్ఞానంతో వారిని సంతోషపెడతారు. ఈ బ్రహ్మ కూడా నేర్చుకుంటూ ఉన్నారు కదా, నేను ఉదయమే వస్తాను అని శివబాబా అంటున్నారు. తప్పకుండా ఎవరైనా కలుసుకునేందుకు వస్తే బ్రహ్మ అర్థం చేయించడా? బాబా మీరు వచ్చి అర్థం చేయించండి, నేను అర్థం చేయించలేను అని అనడు కదా. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు. నేనైతే అందరికంటే మంచి రీతిగా అర్థం చేయిస్తాను.
శివబాబాయే అర్థం చేయిస్తారు, ఈ బ్రహ్మ అర్థం చేయించరని మీరెందుకు అనుకుంటారు? కల్పక్రితం ఇతడు తెలియజేసినందునే ఈ పదవి పొందాడు. మమ్మ కూడా జ్ఞానం ఇచ్చేవారు కదా, ఆమె కూడా ఉన్నత పదవిని పొందుతుంది. మమ్మ బాబాలను సూక్ష్మవతనంలో చూస్తారు కనుక పిల్లలు వారిని అనుసరించాలి. సరెండర్, సమర్పణమయ్యేది పేదలే, ధనవంతులు అలా అవ్వలేరు. బాబా నా సర్వస్వము మీదే అని పేదవారే అంటారు. షూ బాబా ఇచ్చేవారు వారెప్పుడు తీసుకోరు. పిల్లలతో అంటున్నారు, ఇదంతా మీ కొరకే, నేను నా కొరకు ఇక్కడ కానీ అక్కడ కానీ భవనాలు నిర్మించుకోను. మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తాను. ఇప్పుడు జ్ఞాన రత్నాలతో మీ బుద్ధి జోలెను నింపుకోవాలి. మందిరానికి వెళ్ళి నా జోలెను నింపండి అని వేడుకుంటారు. కానీ జోలి అంటే ఏంటి, జోలి ఎటువంటిది, దేనితో నింపాలి అది తెలియదు వారికి. ఊరికే పాడుతూ ఉంటారు. జోలెను నింపువారు ధనమునిచ్చే లక్ష్మి. శివుడి వద్దకు వెళ్ళరు, శంకరుడి వద్దకు వెళ్ళి అలా అంటారు. ఎందుకంటే శివశంకరులు ఒక్కటేనని భావిస్తారు. కానీ శివుడు వేరే, శంకరుడు వేరే. తండ్రి వచ్చి సత్యమైన విషయాలు తెలుపుతూ ఉన్నారు. చేతులతో పని చేస్తూ వీలైనంత ఎక్కువగా మనస్సుతో స్మృతి చేస్తూ ఉండాలి. అర్ధకల్పం ప్రేయసులైన మీరు ఆ ప్రియుడిని స్మృతి చేస్తూ వచ్చారు. బాబా, ఇక్కడ చాలా దుఃఖం ఉంది. ఇప్పుడు మమ్మలను సుఖధామానికి అధికారులుగా చెయ్యండి అని నన్ను పిలిచారు. స్మృతి యాత్రలో ఉంటే పాపాలు నశిస్తాయి. మీరే స్వర్గ వారసత్వాన్ని పొందారు, ఇప్పుడు పోగొట్టుకున్నారు, తిరిగి పొందుతూ ఉన్నారు. భారతదేశం స్వర్గంగా ఉండేది, దానిని ప్రాచీన భారతదేశం అని అంటారు. భారతదేశాన్ని చాలా గౌరవిస్తారు. ఇది అన్నింటికంటే పెద్ద దేశం, అన్నింటికంటే ప్రాచీనమైనది కూడా. కానీ ఇప్పుడు భారతదేశం చాలా పేదదైపోయింది. అందుకే అందరూ సహాయం చేస్తున్నారు. చాలా ధాన్యం పండుతుంది అని వారు అనుకుంటారు. విదేశాల నుండి కూడా తెప్పించే పని ఉండదు అని భావిస్తారు. కానీ వినాశనం సమీపంగా ఉంది అని మీకు తెలుసు. దీనిని బాగా తెలుసుకున్నవారు ఆంతరికంలో చాలా సంతోషంగా ఉంటారు. ఎగ్జిబిషన్ చూసేందుకు చాలామంది వస్తారు. విని మీరు సత్యమే చెప్తున్నారు అని అంటారు. కానీ మనము తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని వారి బుద్ధిలో నిలవదు. బయటకు వెళ్తూనే సమాప్తం అయిపోతుంది. మనలను స్వర్గంలోకి తీసుకెళ్తారు అని మీకు తెలుసు. అక్కడ గర్భ జైలు కానీ ఈ జైలు కానీ ఉండవు. ఇప్పుడు జైలుకు వెళ్ళి రావటం కూడా చాలా సులభమైపోయింది. సత్యుగంలో జైలు ముఖమే చూడరు, జైళ్ళే ఉండవు. 2 జైళ్ళు ఉండవు. ఒకటి తల్లి గర్భం కూడా జైలే, గర్భ జైలు ఉండదు, ఈ జైలు ఉండదు. ఎందుకంటే తప్పులు చేసేవారు లేరు. ఇప్పుడు మాయావి ఆడంబరం చాలా ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద వారిని కూడా అంతం చేసేస్తుంది. ఈరోజు చాలా గౌరవిస్తారు, రేపటికి ఆ గౌరవం సమాప్తం అయిపోతుంది. ఈ సమయంలో ప్రతి విషయం చాలా వేగంగా జరుగుతుంది. మృత్యువు కూడా వేగమవుతూ వెళ్తుంది. సత్యుగంలో ఇటువంటి ఉపద్రవాలు ఉండవు. పోను పోను ఏమవుతుందో చూస్తారు. చాలా భయంకరమైన దృశ్యాలు ఉంటాయి. పిల్లలైన మీరు సాక్షాత్కారంలో కూడా చూశారు. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్ర, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనస వాచ కర్మన చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా అవ్వాలి. బ్రాహ్మణులుగా అయ్యి శూద్ర కర్మలేవి చెయ్యరాదు. సెకండ్ పాయింట్, బాబా నుండి లభించిన సలహాను పూర్తిగా పాటించి ఆజ్ఞాకారులుగా అవ్వాలి. కర్మయోగులుగా అయి పనులు చేయాలి. అందరి బుద్ధి రూపీ జోలను జ్ఞాన రత్నాలతో నింపాలి. వరదానము, డబల్ లైట్గా అయ్యి కర్మాతీత అవస్థను అనుభవం చేసే కర్మయోగి భవ. ఎలాగైతే కర్మలోకి రావడం స్వాభావికమైపోయిందో అలా కర్మాతీతంగా అవ్వడం కూడా స్వాభావికమైపోవాలి. అందుకు డబల్ లైట్గా ఉండండి. శరీరము లైట్ ప్రకాశం,
ఆత్మ లైట్ మరియు తేలికగా ఉండాలి. డబల్ లైట్గా ఉండేందుకు ఒకటి, కర్మ చేస్తూ స్వయాన్ని ట్రస్టీగా నిమిత్త మాత్రంగా తండ్రిదిగా భావించాలి. మరియు 2, ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి. ఈ 2 విషయాలపైన ట్రస్టీగా ఉంటూ, ఆత్మిక స్థితిలో ఉంటూ, ఈ విషయాలపైన అటెన్షన్ ఉంచడం ద్వారా సెకండ్లో కర్మాతీతంగా, సెకండ్లో కర్మయోగిగా అయిపోతారు. నిమిత్త మాత్రంగా కర్మ చేసేందుకు కర్మయోగిగా అవ్వండి. తర్వాత కర్మాతీత అవస్థను అనుభవం చేయండి. స్లోగన్: ఎవరి హృదయం విశాలంగా ఉంటుందో వారికి అసంభవ కార్యం కూడా సంభవం అయిపోతుంది. చూడండి, బాబా చెప్తూ ఉన్నారు, అసంభవం ఏదీ లేదు, సంభవమే అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మన హృదయం విశాలంగా ఉండాలి. ఇంత గొప్ప తండ్రి బిడ్డ అంటే మనస్సు కూడా గొప్పగా ఉండాలి. చిన్న బుద్ధి అంటే చిన్న జన్మలు, చిన్న పదవులు ఇలా ఉండకూడదు. అందుకే బాబా అంటారు, ఇక్కడ కూడా విశాల హృదయం ఉండేవాళ్ళు అంటే అందరూ ఇష్టపడతారు, అలా ఉండాలి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మీలో ఏ ఏ విశేషతలు ఉన్నాయో వాటిని మీ ఎదురుగా ఉంచుకోండి. మీలో ఉండే మంచి గుణాలను గుర్తుంచుకోండి, బలహీనతలను కాదు. అప్పుడు మీపై మీకు నమ్మకం ఉంటుంది. బలహీనత యొక్క విషయాన్ని గురించి ఆలోచించకండి. అప్పుడు సదా ముందుకు వెళ్తూ ఉంటారు, సంతోషంగా ముందుకు వెళ్తారు. బలహీనతలు గుర్తుపెట్టుకుంటే నిరాశ వస్తుంది, మనం చెయ్యలేమో, అసంతృప్తి వస్తుంది, బాధ కలుగుతుంది. కాబట్టి అవన్నీ గుర్తు లేకుండా కేవలము విశేషతలను గుర్తుపెట్టుకుంటే సంతోషంగా ఉంటాం, ఉత్సాహం కలుగుతుంది, నడవాలి అనే ఇష్టం కూడా కలుగుతుంది. ప్రాక్టికల్గా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపు రంగులు ఉన్నాయి, కానీ అనేకతలో కూడా అందరి హృదయంలో ఐక్యత ఉంది కదా. ఎందుకంటే హృదయంలో ఒకే తండ్రి ఉన్నారు, ఒకే శ్రీమతంపై నడుస్తున్నారు. అనేక భాషలలో ఉన్న మనస్సు యొక్క పాట భాష ఒక్కటే. ఓం శాంతి.